గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు ధ్యానించుకుందాం. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నేనెట్లు తృణీకరించెదను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు ఉందువు. ఈ యొక్క మాటలు ఎవరి గురించి అంటే, గద్దింపు పొందుకుని ఇక నువ్వు ఆ తప్పు చెయ్యొద్దు, అలా చేస్తే కనుక నీ జీవితంలో చాలా ప్రమాదం, చాలా నష్టం, చాలా కష్టం, చాలా పాపం, చాలా శాపం నువ్వు ఎదుర్కోవాలి అని ఆ గద్దింపు మాటలు నీ జీవితంలో, నా జీవితంలో వచ్చినా, మరలా ఆ పని చేయడానికి మనం వెళ్తున్నప్పుడు మన హృదయం గద్దించినా, ఆ పని చేసేసిన తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చిన నష్టాన్ని చూసుకుని కుమిలిపోతున్న ఒక వ్యక్తి పలుకుతున్న మాటలు ఇవి. అంటే లేట్ రిపెంటెన్స్. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ లాభం అంటారు చూసారా, అలాగా ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపు నేను ఎట్లు తృణీకరించాను. ఆ తప్పు చేస్తున్నప్పుడు నా హృదయం గద్దించింది నన్ను, అయినా చేశాను. దానికి ముందే దేవుని యొక్క వాక్యం దైవ సేవకుల ద్వారా నన్ను గద్దించారు. ఇదే వారంలో ఇదే పరిస్థితులు నాతో దేవుడు మాట్లాడాడు. మరలా నా బలహీనతతో నేను చేశాను. ఇప్పుడు అది ఎంత వేదన అనుభవిస్తున్నాను మానసికంగా అని కుమిలిపోతున్న వారితో చెప్తున్న మాట. అటువంటి వానికి వచ్చే పరిస్థితి ఏంటంటే, సామెతల 5వ అధ్యాయం 14 చదివాము ఇందాక. అది ఆ మాట, నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుట కొంచెమే ఎడమాయను. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. వ్యవహారిక భాషలో ఉన్న బైబిల్లో తెలుగులో ఈ మాట ఇలా ఉంది, సంఘములో సమాజం మధ్య నేను దాదాపుగా అన్ని కీడుల పాలయ్యాను. ఏ కీడు ఉందో అన్ని కీడు నా మీదకి వచ్చింది, సమస్త కష్టాలు నా మీదకి వచ్చినాయి. నేను చేసిన తప్పు, చెయ్యొద్దని చెప్పిన తర్వాత చేసిన తప్పు, నా హృదయం నన్ను గద్దించిన తర్వాత మరలా నేను చేస్తున్న తప్పు వల్ల 1-2 కాదు, ఎన్నో కీడులు నా మీదకి వచ్చినాయి. ఎందుకు ఇలాంటి తప్పు చేశాను? బైబిల్ చాలా స్పష్టంగా నీ యొక్క రక్షణ భాగ్యాన్ని, నీ యొక్క గద్దింపు ద్వారా నువ్వు పొందవలసిన మారు మనసును నీవు పొందకుండా ఆలస్యం చేసి చేయి దాటిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఏమి లాభము అంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 17వ వచనంలో, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదము సమస్త ఆశీర్వాదాలు కోల్పోయిన ఏసావు గురించి రాయబడింది. ఏసావు ఒక పూట ఆహారము కొరకు దేవుడు తనకిచ్చిన ప్రత్యేకమైన ఆశీర్వాదము, జ్యేష్ఠ కుమారుని ఆశీర్వాదాన్ని తన తమ్ముడికి అమ్మేశాడు. దాని విలువ తెలియక ఒక పూట భోజనానికి అమ్మేశాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17లో, ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. మారు మనసు పొందుదామన్నా అవకాశం దొరకని పరిస్థితి. ప్రభువా నన్ను క్షమించు అన్న ఆ క్షమాపణకి సమయం అయిపోయిన పరిస్థితి. దయచేసి ఒకవేళ ఈ వాక్యం మనతో మాట్లాడితే కనుక, ఇంకా ఏ పాపము నేను పదే చేస్తూ దానివల్ల నష్టపోతూ, అరే గద్దింపునకు నేను లోబడకుండా ఉండడం వల్ల నాకు ఈ నష్టం వస్తుంది అని బాధపడుతున్న వారితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటికైనా ఆ యొక్క అపవిత్రతను శాశ్వతంగా విడిచిపెట్టి నా యొద్దకు రా, నేను నీకు కృపనిస్తా, నీ కన్నీరు తుడుస్తా, నీ జీవితాన్ని కడతానని ప్రభు చెప్తున్నారు. ఎప్పుడట? ఈరోజు ఆ పాపాన్ని ఎంజాయ్ చేసి రేపు వెళ్ళిపోదామా దేవుని దగ్గరికి, దేవుని పాదాలు పట్టుకుందామంటే బైబిల్ ఎప్పుడు కూడా రేపు మారు మనసు పొందాను లేదు, నేడే మారు మనసు పొందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా.
ఇదే మిక్కిలి అనుకూల సమయం అని వాక్యం చెప్తుంది. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ చూజన్ ఇన్ యువర్ లైఫ్ టు బీ సేవ్డ్. దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. దేవుడు ఈ సమయం, ఈ రోజు నిన్ను నన్ను రక్షించుటకై ఈ వాక్యం ద్వారా దేవుడు ఏర్పరచుకున్న సమయం అని భావించి ఇప్పుడే మనం మనసు మార్చుకుందాం. వాక్యానికి లోబడదాం, మన హృదయ గద్దింపునకు లోబడదాం. లోబడకుండా పాపాన్ని కంటిన్యూ చేస్తే మనం కూడా ఈ భక్తుడు చెప్పినట్టుగా అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను అనే పరిస్థితికి దిగజారిపోకుండా, ఇప్పటికే దిగజారిన జీవితం చాలు, ప్రభు సన్నిధిలో మారు మనసు పొంది, ప్రభువా నన్ను గట్టిగా పట్టు ప్రభువా, వదలొద్దు ప్రభువా, నన్ను పైకి లేపు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. ఆయన మన లేవనెత్తి మన జీవితాన్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. తెలిసి తప్పులు చేస్తూ అయ్యో ఎందుకు తప్పు చేశాను, దీనివల్ల ఎంత అపాయము, ప్రమాదము, నష్టము, అవమానము తలదించుకునే స్థితి వచ్చిందని అప్పుడు కృంగిపోయే కంటే, అప్పుడు లేటుగా రిపెంట్ అయ్యే కంటే ముందుగానే దాని నుండి పారిపోగలిగే శక్తిని, కృపను దయచేయమని, నీ కృపతో, నీ పరిశుద్ధ ఆత్మతో, నీ శక్తితో మమ్మల్ని రక్షించి మా చివరి శ్వాస వరకు నీవు ఇచ్చిన రక్షణ కొనసాగించే కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము నిలువెత్తున మనల్ని అభిషేకించి కృపతో మనల్ని రక్షించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.